నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, ఈరోజు నిన్న కానీ ఈ రోజు కానీ వార్తాపత్రికల్లో ఒక అంశం అయితే ప్రధానంగా ఆ, చర్చకు దారితీస్తోంది, కలవరపరుస్తోంది. నిన్న అనంతబాబుకి జైల్లో జరుగుతున్నటువంటి రాచ మర్యాదలు, ప్రోటీన్ ఫుడ్ పెడుతున్నారని, కావలసిన బెడ్ ఇస్తున్నారని, పిల్లో ఇస్తున్నారని, అది ఇస్తున్నారని, ఇది ఇస్తున్నారని, ఇక ఇంట్లో కన్నా జైల్లోనే చాలా హ్యాపీగా ఉన్నట్టుగా అయితే వార్తాపత్రికలు ఇచ్చారు. సరే, ఒకవేళ జైలు మాన్యువల్ ప్రకారం ఇస్తున్నారేమో, దాన్ని మనం తప్పుపట్టడానికి ఏముంది, అందరికీ ఒకటే రీతిలో ఉంటే ఉండొచ్చేమో అని చెప్పి సరిపుచ్చుకున్నారు. దాని మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయనుకోండి. ఈ రోజు ఏ నేరం చేసి అయితే ప్రస్తుతం జైల్లో ఉన్నాడో, సాక్షుల్ని బెదిరించి, సాక్షుల్ని భయపెట్టి, డబ్బిచ్చి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తూ దొరికిపోయి జైల్లో ఉన్నాడో, తన జైల్లో ఉన్నా కానీ అదే పని మరొక వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేయిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, నానా హంగామా చేస్తున్నాడు అని చెప్పేసి ఈ రోజు కూడా వార్తాపత్రికలు సేమ్ కథ. అంటే ఎలా చూడాలి? ఈ అసాంఘిక శక్తిని అనంతబాబుని కంట్రోల్ చేయలేరా? అతను అరాచక ముఠాన్ని కంట్రోల్ చేయలేరా? పదే పదే ఒకే తప్పు, నేను ఇదే తప్పు చేస్తాను, నా వాళ్ళ చేత చేయిస్తానని చెప్పేసి చెప్తున్నా సరే కంట్రోల్ చేయలేమా? ఏమైందంటే అండి, అనంతబాబు అనేటువంటి వ్యక్తి అటు జగన్మోహన్ రెడ్డికి బాగా అత్యంత సన్నిహితుడు, మాఫియా డాన్, వృత్తిపరంగా దొంగల బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి తోటి. ఇక్కడ బంధుత్వ రీత్యా టీడీపీ వాళ్ళతో కూడా బాగానే ఉన్నాయనుకుంటా ఆ జిల్లాలో. దాంతో అతనికి అదో షీల్డ్, షెల్టర్ అన్నమాట. ఇలాంటివి చూసిన తర్వాత పార్టీలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా పార్టీ అభిమానులు, నాయకులకి అభిమానులుగా ఉండి, నాయకుల విజన్కి, నాయకుల తాలూకు చతురతకి, నాయకుల నాయకత్వానికి అభిమానంగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతాం ఇలాంటి విషయాలు ఇవన్నీ చూస్తుంటాయి. ఎందుకంటే ఒకవేళ ఇటువంటిది ఏదన్నా వాళ్ళు నాక్కోవాలనుకుంటే కూడా నాక్కోవచ్చు, ఒకళ్ళదొకళ్ళు బాగానే, కానీ పేపర్ల గట్ట రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం. ఇలాంటి ఒక నేరస్తుడికి సకల సౌకర్యాలు అందడం అంటే సాధారణ ప్రజలందరికీ కూడా మనసు మూలుగుద్దండి, ఏంటిది ఇలా జరుగుతుందని. పోనీ వీళ్ళు ఏమన్నా జైల్లో ఉద్ధరింపు కార్యక్రమం పెట్టాము, మనం ఏదన్నది రీహాబిలేషన్ సెంటర్, మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆరోగ్య చికిత్సా కేంద్రం కింద భావిస్తున్నారా అంటే అందులో దిక్కుమొక్కు లేని వాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు, బెయిల్ తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా నరక కోపంలో ఉన్నట్టు నరకమే అనిపిస్తారు. వీళ్ళు ఇంత దుర్మార్గాలు, నేరాలు చేసి డబ్బులు, ప్రజాధనాన్ని కొల్లగొట్టి మాఫియా డాన్ల కింద మారిన ఈ నేరస్తులు, ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదుల కంటే ప్రమాదం అని చెప్పారు సుప్రీంకోర్టు వారు. అలాంటి నేరస్తులందరికీ రాజభోగాలు నడుస్తూ ఉంటే మనం ఎక్కడికి పోతున్నాం అనేటువంటిది ఎవరికాడ ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఇటువంటి వెసులుబాట్లు కల్పించడానికి సంతకం పెట్టేవాడు ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఎవరికాడే ఆలోచించుకోవాల్సింది, ఎవడో ఒకడొచ్చి దీన్ని ఉద్ధరిస్తాడని అనుకుంటున్నాను. నీకు ఒక నేరస్తుడికి ఈ రకమైన మేలు జరుగుతుంటే ఒక సాధారణ సగటు పౌరుడు అమాయకంగా సమాజంలో భాగంగా నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోవిందాన్ని బతికేవాడు పరిస్థితి ఏంటి? రేపొద్దున అతనికి ఎలాంటి మెసేజ్ అవుతుంది? ఈ మర్డర్లో, మానభంగాలో, దోపిడీ, గంజాయి మాఫియాలో ఉన్నవాడు, వాడిని ఎవరు ఏం కంట్రోల్ చేయలేరా? అటువంటిప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి లొంగిపోతారు. ఎవడైతే మైట్ ఈజ్ రైట్, ఎవడైతే బలవంతుడు ఉన్నాడో వాడిని అనుసరిస్తారు. ఇది ప్రమాదకరం కాదు. ఆటవికం వైపు నడుపులేదా మనం? ఆటవిక బార్బేరియన్ ఆ దిశలోకి వెళ్ళిపోతున్నాం కదా మనం. దీని ఈ విషయంలో ప్రభుత్వం కంటే కూడా వ్యవస్థలో సిగ్గుతో తాదవంచుకోవాలి. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా అందలవెక్కి అధికారం, విచక్షణాధికారం కలిగిన పదవులు, హోదాలు పొందగలిగిన ఈ దేశంలో వాళ్ళ విచక్షణాధికారం కలిగి వాళ్ళు నిర్ణేతలైనప్పుడు దేశం దశ దిశ మార్చగలిగిన స్థితిలోనూ, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలిగి రాజకీయ భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకం చేయగలిగిన పరిస్థితిలో ఉన్న కొన్ని వ్యవస్థలో ఈ రకంగా సిగ్గుమాలి దొంగలకి,
స్మగ్లర్లకి, హంతకులకి, ఆర్థిక నేరస్తులకి అండగా నిలబడి వాళ్ళకి ఇంటికంటే గుడి పదిలం అన్నట్టుగా, ఇంటికంటే జైలు పదిలం అన్నట్టుగా చేస్తుంటే ఇది ఏ రకమైన సందేశం వెళ్తుంది? వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఎందుకంటే సిగ్గుపడాల్సింది వాళ్ళు. టీడీపీలో ఉన్న వాళ్ళ మనం సహకారం, వైసీపీలో ఉన్న వాళ్ళ సహకారం రెండు అందుతున్నాయి. మనమేం బాధపడక్కర్లేదు కిషోర్ గారు. మన ఆవేదన చెందుతాం. మనం నేరాలు చెయ్యం, ఘోరాలు చెయ్యం, క్షేమకు కూడా హాని చెయ్యం మనం. కాబట్టి మనకి ఎప్పుడు ఇలాంటి ప్రమాదాలు రావు. ఎవరికి ప్రమాదం వస్తుందంటే ఈ తెగ సంపాదించి మేము చాలా బాగున్నాం అనుకుంటున్నారు కదా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది. వాళ్ళ డబ్బే వాళ్ళకి గురవుద్ది. ఎందుకంటే ఆ దోచుకోవడం కోసం వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ ఇళ్ళలో ఆడాలని కూడా ఇబ్బంది పెడతారు. అప్పుడు మీకు అలా పెట్టినోడు జైల్లో దర్జాగా ఉంటే మీకు తెలుస్తుంది ఆ బాధ. ఒక దళిత యువకుని చంపి ఆ తల్లికి కడుపు క్షోభం కలిగించాడు, ఆ భార్యకి భర్త లేకుండా చేశారు, ఆ పిల్లలకి అనాథ చేశారు. ఇంటికి డెలివరీ ఇవ్వటం మామూలుగానే హత్యా నేరం, హత్య చేయటమే పెద్ద నేరం, ఘోరం. అలాంటిది ఇంత బరితెగించేసినాడికి మీరు నిస్సిగ్గుగా ఇలాంటి వెసులుబాట్లు కల్పించండి, ఆడు కాలు నొప్పి, కడుపు నొప్పి అని చెప్పేసి మీరు ఇలాంటి 3 గుడ్లు, బ్రెడ్, జాము ఇలాంటివన్నీ ఇవ్వమని చెప్పడం అంటే ఆ డాక్టర్లో వాళ్ళు అన్నం తింటున్నారా, ఏం తింటున్నారా అనేటువంటిది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత డబ్బు కోసం గడ్డి తినే వాళ్ళని చూసాం, డబ్బు కోసం పెంట తినే వాళ్ళని ఇప్పుడు చూస్తా ఉన్నాం. మీరు గుండెల మీద చేసుకుని ఆలోచించండి డాక్టర్లు, వైద్యులు. ఒక గౌరవనీయమైన వృత్తిలో ఉన్న వాళ్ళని మేము అవమానిస్తామని మీరు ఫీల్ అవ్వకండి. మీరు చేసిన సిఫార్సులు అవి వార్తల్లోకి వచ్చినది నిజం, ప్రధాన పత్రిక నిన్నట్లో వచ్చినాయి కాబట్టి నిజమని నమ్ముతున్నాం మేము. మీరు అది ముందు అది మీరు సవరించుకోండి. ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే, మీరు అది ఇచ్చింది కరెక్ట్ కాకపోతే వెంటనే ఖండనివ్వండి. మీరు ఖండనివ్వకపోతే మేము ఇలాగ మాట్లాడతాం, ఇంతకన్నా దారుణంగా దూషిస్తాం. ఎందుకంటే మేము చేయగలిగింది అదే, అంతకన్నా చేయగలిగింది ఏమి లేదు. మనం చేయగలిగింది ఏముంది? ఆ కడుపు మంటను అలా వెళ్ళగక్కుంటాం. ఎందుకంటే ఇది రగిలిపోతా ఉన్న సామాన్య సగటు పౌరుడు ఆవేదన ఇది. మీరు వెళ్ళి ఆ జైల్లోకి వెళ్ళి క్వారంటైన్ రిమాండ్ లో ఉన్నారు, బెయిల్ నోచుకోకుండా, బెయిల్ ఇచ్చి దిక్కు లేకుండా ఉన్న వాళ్ళు 300 మంది ఉన్నారు. వాళ్ళందరికీ పౌష్టికాహారాన్ని మీరు ఇప్పించండి వెళ్ళి, అది మీ ఇంటి దగ్గర వండి పట్టుకెళ్ళండి. బుద్ధి జ్ఞానం ఉందా మీకు? మణిజ్ఞానం ఎత్తారు అసలు మీరు? అసలు అతను చేసిన నేరానికి చీకటి కొట్టులో, గెంజి కొట్టులో పడేయాల. చీకటి కొట్టు, గెంజి కొట్టు అంటే తెలుసా మీకు? మీకు కిషోర్ మీకు అడుగుతున్నాను. ఒక చీకటి కొట్టులో ఒక కిటికీ మాత్రమే తెరిచుండి, దాంట్లో దాని నిండా బియ్యం వార్చిన తర్వాత, అన్నం వార్చిన తర్వాత వచ్చే గెంజి పోస్తారు దాని నిండా. ఆ గెంజి వార్చి అందులో పడతారు నేను తీసుకెళ్ళి. చుట్టూరు చీకట, అడుగు తీసి అడిగేస్తే జారి పడతా ఉంటాడు, ఈగలు దోమలు ముసురుతూ ఉంటాయి. అది భయంకరమైన శిక్ష. అందులో వేయాలని చంపి డోర్ డెలివరీ ఇచ్చినండి. అది మానేసి అడిగి బెడ్ వేయాలి, ఫ్యాన్ పెట్టాలి, ఏసీ పెట్టాలి. పోనీ అతను రాజకీయ ఖైదీయే కాదు కదా, చంపి ఇంటికి డెలివరీ ఇచ్చి సాక్ష్యాలని ధ్వంసం చేసి, సాక్షుల్ని బెదిరించి నేరం చేశాడు. మేడ కట్టినట్టుగా నేరం చేసాడు అతను. అటువంటి వాడికి మీరు గుడ్లు అయ్యి పెట్టమని పోషించమన్నారంటే మీ ఇంటి తీసుకెళ్లి పోషించి మీ ఇంట్లో ఆడవాళ్ళు గట్ట ఉన్నా కదా. మొన్న కారుపూర్ వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఒక డిబేట్ లో మాట్లాడినటువంటి ఇష్యూ బాగా వైరల్ అయిందండి. ఇప్పుడు సిఐ నాగరాజు కనీసం చంపి బూడిద చేశాడు, ఇంకా అనంతబాబుని అంటున్నారు మీరు. అనంతబాబు అన్న చంపి డోర్ డెలివరీ అన్నా ఇచ్చాడు, బాడీని అన్నా ఇచ్చాడు, చూసుకోండి, అంత్యక్రియలు చేసుకోండి అని చెప్పేసి. అంతకన్నా దారుణంగా నాగరాజు చంపేసి బూడిద చేసేశాడు, కనీసం శవం కూడా దొరకకుండా చేశాడు. మీరు నాగరాజును సమర్థిస్తారు, అనంతబాబుని వ్యతిరేకిస్తారా అని చెప్పేసి మాట్లాడారు. అంటే హత్యను కూడా గ్లోరిఫై చేసి అది చాలా గొప్ప విషయం, డోర్ డెలివరీ చేయడం చాలా దయార్థ హృదయంతో కూడుకున్న విషయం అన్నట్టుగా మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నిజంగా అసలు మీకేమనిపిస్తుంది అసలు అలాంటివి ఏంటంటే? ఆ మాట్లాడినోడు నేను వినలేదు, మీరు చెప్తున్నారు కాబట్టి నేను దానికి సమాధానం ఏంటంటే, నాగరాజు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, పోలీస్ అధికారి. చట్ట ప్రకారం అతను లోబడి అతను తన విధులు నిర్వర్తించాలి. చట్టానికి అతిక్రమించి విధులు నిర్వర్తించాడుగా అతను జైల్లో పోయాడు. అంతే కదా. ప్రభుత్వం ఏమో ఉదాసీనంగా ఊరుకోలు ఉపేక్షించలేదు. అతను అరెస్ట్ చేసింది, అతని మీద హత్యా నేరం మోపింది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఎమ్మెల్సీ అనంతబాబు సిక్కింది.
పోలీసులతో సహా వీళ్ళందరూ ఉంది. అవునా కదా, మీరు చూశారు కదా, దానికి దీనికి వ్యత్యాసం లేదా? అతను బూట్లు నాకేరండి అనంతబాబు బూట్లు. ఇక్కడ పైగా అతను రాజకీయ నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజల్లో ఉండాల్సిన వాడు. ఎమ్మెల్సీ అయితే మాత్రం ప్రజలకు నాయకత్వం వహించాల్సిన వాడు. ఒక అధికారి తన విధులు, తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే అతను శిక్ష అనిపించాడు ఇమీడియట్ గా, విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. అనంతబాబు ఎన్నాళ్ళకి కూర్చున్నాడు, అప్పుడు అతను రాచమర్యాదలు అప్పుడు ఎలా చేశారు, ఇప్పుడు ఎలా చేస్తున్నారు. అప్పుడు కూడా ఆ రెండాట్లు పోలికే అసంబద్ధం. ఆ పోల్చినోడు గాడితో సమానం. అదండి. సో వ్యవస్థలో మార్పు రావటం, వ్యవస్థలో సిగ్గుపట్టం తప్ప మనం ఏమి చేయలేం. ఎలాంటి వాళ్ళు ఇలా జైల్లో కూర్చుని కూడా సేమ్ అదే నేరాలు మీరు చెప్పినట్టుగా మేడ మీద మేడ కట్టినట్టుగా నేరం మీద నేరం, నేరం మీద నేరం, నన్నేం పేకలారు అన్నట్టుగా చేసినా సరే మనం ఏం చేయలేం అంటారు. ఏం చేస్తామండి ఇక? మనం చేయగలిగి 2024లో చేసాం. 24 నుంచి కూడా మన గొంతు విప్పుతాం. ఇదిగో అక్కడ నా అన్యాయం జరుగుతుందని. మనం చేయగలి ఇప్పుడు వ్యవస్థలో అధికారం ఉండి చేయగలిగిన వాళ్ళందరూ నెమ్మక నీరెత్తినట్టు, లేదా కళ్ళు నోరు వదిలేసి, లేదా సిస్టము కొడాలి నాని ఏమనద్దని నిన్న ఆదేశాలు వచ్చింది. అసలు ఇలాంటివన్నీ వింటున్నప్పుడు ఇప్పుడు ఆ మారేడుమిల్లో లేకపోతే ఏజెన్సీ ఏరియాకి పోయి దుంపలే కాల్చు తినాలనిపిస్తుంది అన్ని వదిలేసి. ఇప్పుడు మన ప్రజాస్వామ్యం అంటే ఇక్కడ ఒక బలగము మనిషిని నడిపించే ఇంధనం, ధనం చేతిలో పెట్టుకుని నువ్వు ఏమైనా చేయొచ్చండి. కొంచెం అధికారాన్ని దగ్గరికి ఉంటే చాలు. ఆడు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ దూరేసి అందరికీ ఆ వెసులుబాటు ఉంది. సిగ్గు లేకుండా పార్టీ మాత్రం ఏదో ఇప్పుడు దాకా మాట్లాడిన మాటలు, ఆ విమర్శలను వదిలేసి సిగ్గు లేకుండా పోతున్నారు, ఆ పార్టీలోకి మారిపోతున్నారు.